ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలు బీసీలను తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరూ విదేశీ పర్యటనలో ఉన్నారన్నారు. గత 21 రోజులుగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కనీసం 21 నిమిషాలైనా చర్చ జరగలేదన్నారు. రాష్ట్రపతి నెల 22 వరకు హైదరాబాద్లోనే ఉంటారని, రేవంత్ రెడ్డికి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకుని రాష్ట్రపతిని కలవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సమయం ఇవ్వకపోతే రాష్ట్రపతి పర్యటనను బహిష్కరిస్తామని ప్రకటించాలన్నారు. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు ఒరిగింది శూన్యం. బీసీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటు నడుస్తుంటే ఇలా గమ్మతేందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన ఉన్నారు, అడగాల్సిన రాహుల్ గాంధీ గారు కూడా విదేశీ పర్యటన ఉన్నారు. కేవలం పార్లమెంటును మమ అనిపించినట్టే చేసిరు తప్ప పార్లమెంటు కోట్ల రూపాయల ప్రజాధనంతో నడిచేటువంటి పార్లమెంటు, దేశంలోని 140 కోట్ల మంది గుండె చప్పుడుని వినిపించాల్సినటువంటి పార్లమెంటు, 140 కోట్ల మంది బతుకుల గురించి చర్చించాల్సినటువంటి పార్లమెంటు, నిజంగా వాస్తవంగా పార్లమెంటు ప్రజల కోసం నడవాలి. కానీ పార్లమెంటు ఇలా ప్రజల కోసం కాకుండా వాళ్ళ పార్టీల కోసం నడిచినట్టు. ప్రజల కోసం పార్లమెంట్ లేదు, పార్టీల కోసం నడిచినట్టుంది. ఇవాళ ఇంత సీరియస్ తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ బంద్ జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఈ మధ్యన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బంద్ జరగలేదు, కానీ ఇక్కడ బంద్ జరిగింది. కానీ పార్లమెంట్ లో బంద్ను కూడా పట్టించుకోలేదు. రాష్ట్రపతి పర్యటనను బహిష్కరిస్తున్నామని చెప్పు. నేను బీసీల కోసమే, నేను బీసీల ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.